పిజ్జా బేస్‌తో చాలా సింపుల్‌గా పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసినప్పటికీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా స్టవ్ పైన ఒక దోస ప్యాన్‌ని పెట్టుకొని, ఈ విధంగా ఒక పిజ్జా బేస్‌ని తీసుకొని కొంచెంగా నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను. మీరు నెయ్యిని కానీ, బటర్‌ని కానీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ సైడ్ అయితే మనం టాపింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ సైడ్‌న ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకే సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేయటం వల్ల మనకి పైన అనేది లేయర్ పచ్చిగా లేకుండా ఈవెన్‌గా కుక్ అయ్యి పిజ్జా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పిజ్జాని ఒక చాపింగ్ బోర్డ్ మీదకి తీసుకొని ఒక స్పూన్ వరకు పిజ్జా పాస్తా సాస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. సూపర్ మార్కెట్స్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ మీరు ఒక్కసారి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిజ్జా చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అర స్పూన్ వరకు టమాటో సాస్‌ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని పైన టాపింగ్ లాగా పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను స్వీట్ కార్న్‌ని తీసుకున్నాను టాపింగ్ కోసం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని పైనుంచి మొజరెల్లా చీజ్‌ని కూడా గ్రేట్ చేసుకుంటున్నాను. చీజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే పిజ్జా మనకి టేస్టీగా వస్తుంది. ఇలా ఈవెన్‌గా గ్రేట్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆరిగానో కానీ, మిక్స్డ్ హర్బ్స్‌ని కానీ వేసుకుంటే బావుంటుంది. ఈ చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్‌గా లేని వాళ్ళు కొంచెం కారంని గానీ, పెప్పర్ పౌడర్‌ని కానీ పైనుంచి యాడ్ చేసుకోండి. ఇలా ఈవెన్‌గా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్‌ని హీట్ చేసుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పిజ్జాని ఈ ప్యాన్ పైన పెట్టుకొని ఒక 6-7 మినిట్స్ వరకు గనక కుక్ చేసుకున్నట్టయితే మనకి పిజ్జా అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అలాగే పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్‌ని గనక ఫాలో అవ్వనట్టయితే వెంటనే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్‌కి ఈ రీల్‌ని షేర్ చేయండి. ఇలా కట్ చేసి పెట్టాను. అలా కంప్లీట్ అయిపోయాయి. అంత టేస్టీగా ఉంది ఈ పిజ్జా అనేది. ఇంకొక వీడియోలో నేను పిజ్జా బేస్‌ని మనం ఇంట్లోనే గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను.